వెళ్తా అని చెప్పి మురళి అయితే తీసుకుని వెళ్తూ ఉంటాడు సీతని. సీత వద్దని అంటున్నా కూడా హాస్పిటల్లో మురళి వాళ్ళ పిన్ని అసలు ఒప్పుకోరు. ఇంకా అంతకంటే హాస్పిటల్లో మాట్లాడడం బాగోదని మౌనంగా మురళి వెంట వెళ్తుంది. సీత తన అలవాటు ప్రకారం చెల్లెల కోసం తనకిష్టమైనవన్నీ తీసుకుని తనున్న హాస్టల్కి వెళ్ళి ఇద్దామని అనుకుంటుంది. మురళి రావడంతో ఇక తప్పక మురళి వెంట వెళ్ళి తనకి ఇష్టమైనవన్నీ తీసుకుంటుంది. ఇక మురళితో కలిసి కౌంటర్ దగ్గరికి వెళ్ళిన సీత మురళి పే చేస్తానని ఎంత చెప్పినా కూడా వద్దని మొండిగా చెప్పి ఇక తనే అమౌంట్ ఇచ్చి అక్కడ నుండి బయటికి వస్తారు. అప్పటికి విక్రమ్ వాళ్ళు వెళ్ళిపోవడంతో సీతకు ఆ విషయం ఏంటి అనేది తెలియదు. ఏమైంది సీత, నేను పే చేస్తే ఏమైంది? త్వరలోనే మనం పెళ్లి చేసుకోబోతున్నాం. మీ చెల్లి బాధ్యతలు కూడా నేనే తీసుకోవాలని అనుకుంటున్నా కదా. ఈ స్నాక్స్కి నేను అమౌంట్ ఇవ్వలేనా చెప్పు అని మురళి అడుగుతాడు. మురళి గారు, మీతో నేను కాస్త మాట్లాడాలి. హాస్టల్కి వెళ్దాము అని ఒక అడ్రస్ అయితే చెప్తుంది. సరే అని మురళి ఒక హాఫ్ అన్ అవర్లో వాళ్ళ హాస్టల్ దగ్గరికి వెళ్ళి వార్డెన్తో కలిసి చెల్లెలు కలవాలని చెప్పి వార్డెన్ సీత వాళ్ళ చెల్లికి ఇన్ఫామ్ చేయడానికి అక్కడ నుండి వెళ్తుంది. సీత బయట వెయిట్ చేస్తూ ఉంటారు. అక్క వచ్చిందని తెలిసి సీత వాళ్ళ చెల్లి హ్యాపీగా బయటికి వస్తుంది. పక్కన ఎవరో తెలియని వ్యక్తిని చూసి వేగంగా వచ్చేదల్లా నెమ్మదిగా ఎవరతను అని ఆలోచిస్తూ అక్క అని తన దగ్గరికి వెళ్ళి హత్తుకొని మాట్లాడుతూ ఉంటుంది. బాగున్నావా? ఇదిగో నీకు కావాల్సినవన్నీ తీసుకొచ్చాను. ఎలా చదువుతున్నావు ఏంటి అన్నది ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అక్క, అతను ఎవరు అని అడుగుతుంది వాళ్ళ చెల్లి. అది తర్వాత చెప్తాలే, నాన్నకి ఇక్కడే సిటీలో ట్రీట్మెంట్ అవుతుంది. నీకు కూడా సెలవులు వస్తాయి కదా అంటే అక్క రేపు వెళ్దామా ఊరికి అని అనడంతో సరే సరే అమ్మా వెళ్దాము, నేను వచ్చి నిన్ను తీసుకువెళ్తాలే. నాన్నకి ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు తెలీదు, అది కనుక్కొని మనందరం ఊరికి వెళ్దాము అని చెప్పి సీత అనడంతో అక్క నాన్నకి ఏమైంది, బాగానే ఉంది కదా అని అడుగుతుంది. బాగానే ఉంది, త్వరలో నాన్న మామూలు మనిషి అవుతారు, నువ్వేం కంగారు పడకు అని స్టడీస్ గురించి అంతా అడిగి తెలుసుకుంటూ ఉంటుంది సీత. హాయ్, నన్ను వదిలేసారేంటి? మీ ఇద్దరు అక్క చెల్లెళ్ళు అలా మాట్లాడుకుంటే నాకెంత బోర్గా ఉంటుంది అని నేను కూడా మాట్లాడొచ్చా అని మధ్యలో ఎంటర్ అవుతూ ఉంటాడు మురళి. ఎవరతను? పెళ్లి చేసుకోబోతున్నాను అని సీత చెల్లి అడగడంతో పెళ్లి చేసుకోబోతున్నా మీ అక్కని అని తను మురళి పరిచయం చేసుకుంటూ ఉంటాడు. అక్క నాకు చెప్పనే లేదు అని సీత వాళ్ళ చెల్లి అంటే అది సీతకి ఇబ్బందిగా అనిపిస్తుంది. అక్క చాలా రోజులు అయింది కదా, అలా బయటికి వెళ్దామా అని సీత వాళ్ళ చెల్లి అడగడంతో ఇక హాస్పిటల్కి వెళ్ళాలి, నేను చూడాలనిపించి వచ్చాను అని సీత అంటుంది. హే అక్క, హే అక్కడ మీ పిన్ని ఉంది కదా, తను చూసుకుంటుందిలే, మీ చెల్లి అడుగుతుంది కదా, ముగ్గురం అలా తిరుగుదాం అని మురళి అంటాడు. లేదండి, హాస్పిటల్కి వెళ్ళాలి ఈసారి, మళ్ళీ వచ్చినప్పుడు వెళ్దాంలే అని సీత చెప్పడంతో ఇక వాళ్ళ చెల్లి మొహం అయితే చిన్నబోతూ ఉంటుంది. అక్క ఎప్పుడు ఇంతే, ఎందుకు ఇలా అని చెప్పి అక్క నుండి హాస్టల్ లోపలికి వెళ్ళిపోతుంది. సరే బాయ్, మళ్ళీ హాలిడేస్ వస్తా అని చెప్పి సీత వాళ్ళ చెల్లికి వినిపించేలా చెప్పి మురళి గారు వెళ్దామా అని అనడంతో సీత అసలు నీ ప్రాబ్లం ఏంటి, నాతో ఎందుకు నువ్వు ఫ్రీగా ఉండట్లేదు అని అంటే మీకు ఒక విషయం చెప్పాలి మురళి గారు, పదండి ఎక్కడైనా ఆగి మాట్లాడుకుందాం, లేదా కారులో వెళ్తూ అయినా మాట్లాడుకుందాం, మీ ఇష్టమే అని సీత అంటుంది. సరే తప్పకుండా పద అని తన చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్ళబోతూ ఉంటాడు. వెంటనే సీత తన చేతిని మురళి పట్టుకోకముందే తీసుకుని పదండి వస్తానని చెప్పి మురళి కూడా సీతను అనుసరిస్తూ ఉంటాడు. అలా ఇద్దరు కూడా కారులో వెళ్తూ ఉంటే ఏంటి మాట్లాడాలన్నావు, నిన్ను అడిగితే ఏమీ వద్దన్నావు, ఇప్పుడేంటి అంటే మురళి గారు ఇదంతా మీరు ఎందుకు చేస్తున్నారు నాకు తెలీదు, కానీ ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు అని చాలా సింపుల్గా సీరియస్ మ్యాటర్ని సింపుల్గా చెప్పేస్తుంది. మొహంలో ఏ భావం లేకుండా ఇష్టం లేదు అనేసరికి మురళి అయితే సడన్గా కారాపి ఏం మాట్లాడుతున్నారు సీత గారు, నీకైనా తెలుస్తుందా ఇష్టం లేకపోవడం ఏంటి, మీ పిన్ని నీకు పెళ్ళి ఇష్టమని చెప్పింది, నేను కూడా మా డాడీ వాళ్ళకు చెప్పేశాను, మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ నాకు నీతో మ్యాచ్ ఫిక్స్ అయిందని తెలుసా, చాలా హ్యాపీగా షేర్ చేసుకున్నాను అని మురళి కావాలనే సెంటిమెంట్తో కొడుతూ ఉంటాడు సీతకు. అంటే అది మీ తప్పు మురళి గారు, నన్ను ఒక మాట అడగాలి, మీరు పెళ్లి చేసుకోవాల్సింది నన్ను, మా పిన్నిని కాదు కదా, నన్ను అడిగి తర్వాత మా పిన్ని వాళ్ళనైనా మా నాన్న వాళ్ళతోనైనా మాట్లాడాల్సింది, ఇంత చేయాల్సిన అవసరం మీకేంటి, ఇంత సడన్గా ఈ డెసిషన్ ఏంటి, అసలు మీకేం కావాలనుకుంటున్నారు అని సీత సూటిగా అడిగేసరికి సీత నువ్వు నాకు చూడగానే నచ్చావు, నీ గురించి ఎంక్వైరీ చేయించాను, పద్ధతి గల అమ్మాయివి, లవ్ అంటే పడదని తెలిసింది, సరే పేరెంట్స్ చెప్తే ఒప్పుకుంటావు కదా అనేసి అందుకే పేరెంట్స్తో మాట్లాడాను, వాళ్ళు కూడా ఓకే అన్నారు, ఇంకా నువ్వు కాదని
నువ్వు కాదనవనే నమ్మకంతో ఉన్నాను అని మురళి చెప్తూ ఉంటాడు చాలా ఇన్నోసెంట్గా. మరి మీరు అక్కడే తప్పు చేశారు. నాకు ప్రేమ అంటే ఇష్టం లేదని ఎవరిని ప్రేమించనని తెలుసుకున్నారు. కానీ ఇలా సడన్గా మా పిన్ని వాళ్ళతో చెప్తే నేను పెళ్లి చేసుకుంటానని మీరు భ్రమపడ్డారు. లేదు సీత గారు, మీరు ఎవరినైనా ఇష్టపడుతున్నారా? నిజం చెప్పండి అని అడుగుతాడు. లేదు, నాకు ఇష్టం లేదు. నేను ఎవరిని ఇష్టపడటం లేదు. నాన్నగారికి మీరు ఎంత కట్టారో చెప్పండి. మీరు ఎంత ఖర్చు అయినా చెప్పండి. నేను మొత్తం మీకు ఒకసారి ఇవ్వలేను, నెమ్మదిగా అయినా ఇచ్చేస్తాను అని సీత అనడంతో, అలా కాదు సీత గారు, ఒకసారి మనం ఇంటికి వెళ్ళి మాట్లాడదాం అని అంటే, నాకు ఇష్టం లేదని చెప్తున్నా కదా, ఇంకా ఇంటికి వెళ్ళి మాట్లాడేదేంటి అని సీత అంటుంది. ఇక మురళి అయితే అక్కడితో ఏమీ మాట్లాడు. ఎలా తాను లొంగ తీసుకోవాలో మురళికి బాగా తెలుసు. ఏదో ఒక సాఫ్ట్ నేచర్ ట్రై చేద్దామంటే ఇది బాగా టెక్కి చూపిస్తుంది, చెప్తా దీని పని అని అనుకుని సైలెంట్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. హాస్పిటల్ ముందు కారు ఆపి, మీరు దిగండి సీత గారు, నాకు ఆఫీస్ వర్క్ ఉంది, చూసుకుని ఈవినింగ్ వస్తాను అని చెప్పి మురళి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. సీత హాస్పిటల్ లోపలికి వెళ్ళేసరికి మళ్ళీ పిన్ని ఎదురుగా వచ్చి, అబ్బాయి ఏడే అని అడుగుతుంది. పిన్ని ఆఫీస్ వర్క్ ఉందని వెళ్ళిపోయాడు అని చెప్పి వాళ్ళ నాన్నకి, పిన్ని బాగానే ఉంది కదా నాన్న అని అంటే, బాగానే ఉంది, ఈవినింగ్ నార్మల్ వాడికి షిఫ్ట్ చేస్తానని చెప్పారు అంటే ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు పిన్ని అని అడుగుతుంది సీత. మరొక రోజు అబ్జర్వేషన్లో ఉంచి మళ్ళీ 1 మంత్ తర్వాత రమ్మన్నారే అని సీత వాళ్ళ పిన్ని చెప్పడంతో, మళ్ళీ పిన్ని ఆపరేషనా అని అడుగుతుంది. 1 మంత్ తర్వాత చేసేది పెద్ద ఆపరేషన్ అంట, ఇప్పుడు మైనర్ చేస్తారు అని చెప్పడంతో, సరే పిన్ని బిల్ ఎంత అయింది ఏంటి అని అడిగామా అని అడుగుతుంది. అదంతా నేను ఎందుకు అడుగుతానే, అదంతా మురళీబాబు చూసుకుంటున్నాడు, నేనేమీ అడగలేదు అనడంతో, సరే పిన్ని ఇక్కడే నుండు, ఇప్పుడే వస్తాను నేను అని చెప్పి సీత వాళ్ళ నాన్న పేరు చెప్పి మొత్తం టోటల్ బిల్ ఎంత అయిందని అడుగుతూ ఉంటుంది. వాళ్ళు ఒకసారి చెక్ చేసి ఒక నెంబర్ చెప్పడంతో, ఏంటి అంత అయిందా అని మనసులో అనుకుంటూ ఇదంతా మురళి గారికి ఎలా ఇవ్వాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఏమైంది ఇది ఇలా ఉంది, ఏదైనా గొడవ అయిందా ఏంటా అని వాళ్ళ పిన్నికి ఎందుకో డౌట్ వచ్చి మురళికి ఫోన్ చేస్తుంది. ఆంటీ ఆంటీ ఏం బాబు ఏమైనా జరిగిందా అంటే, ఏమీ లేదంటీ, తను పెళ్లి చేసుకుని మొహం మీద చెప్పేసింది. అయ్యో బాబు అలా నిందా అంటే, నేను తర్వాత మీతో మాట్లాడతాను, కాస్త వర్క్ ఉంది, బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. దీనికి ఎంత పొగరు, నేను నెమ్మదిగా మాట్లాడుతుంటే ఎక్కువ నీలుగుతుంది, హాస్పిటల్ నుండి వెళ్ళని చెప్తా దాని పని అనుకుని మనసులో కారాలు మిరియాలు నూరుకుంటూ హాస్పిటల్ అవ్వడంతో కామ్గా ఉంటుంది. బిల్లు ఎంతైందో తెలుసుకున్నప్పటి నుండి సీతకి మురళి అదంతా ఎలా ఇవ్వాలా అని ఆలోచిస్తూ అక్కడే ఒక చైర్లో కూర్చుని ఉంటుంది. సీత ఏ దారి దొరకదు, కానీ మురళితో పెళ్ళి అంటే ఎందుకో తన మనసుకి నచ్చటం లేదు. ఎలా అని ఆలోచిస్తూ సాయంత్రం వరకు అలాగే ఉండిపోతుంది. నెమ్మదిగా ఇక లేచి వెళ్ళేసరికి వాళ్ళ నాన్నగారికి నార్మల్ వాడికి షిఫ్ట్ చేస్తూ ఉంటారు. సీత వాళ్ళ నాన్న వాళ్ళని చూసి కళ్ళతోనే రమ్మని చెప్పడంతో తన దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకుని, నాన్న ఎలా ఉంది, బాగానే ఉంది కదా అని అంటే కళ్ళారుపుతూ ఉంటారు వాళ్ళ నాన్న. మీకు ఏమైనా అవుతుందని కంగారు పడ్డాను, త్వరలోనే మీకు నయమైపోతుంది, చూస్తూ ఉండండి అని చాలా సంతోషంగా చేత చెప్తూ ఉంటుంది. సరేనా, నాకు కాసేపు నాన్న మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి, ఇలా ఎమోషనల్ అవ్వద్దు అని చెప్పి సీత తన తండ్రి కంటి నుండి జారుతున్న కన్నీళ్లను తుడిచి వాళ్ళ నాన్నతో నార్మల్గా మాట్లాడుతూ ఉంటుంది. దూరం నుండి వాళ్ళ పిన్ని అదంతా చూస్తుంది. ₹1 కోటి చేజారిపోతున్నందుకు వాళ్ళ పిన్నికి అస్సలు నచ్చదు. ఎలా అయినా సరే మురళితో దీన్ని పెళ్లి చేయాలని అనుకుని ఆలోచిస్తూ ఉండిపోతుంది. బావా అని గారాలు పోతూ విక్రమ్ని వెనక నుండి హత్తుకుంటుంది. ఒక్కసారిగా విక్రమ్ ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి తన చెయ్యి విడిపించుకొని ఫోర్స్గా తన ముందుకు తెచ్చుకుని బుగ్గ చెల్లిమనిపిస్తూ ఉంటాడు. మిట్ట మధ్యాహ్నం కూడా నక్షత్రాలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే విక్రమ్ వైపే చూస్తూ, ఏమైంది బావా, ఎందుకు అంతలా కొట్టావు అని అడుగుతుంది. నీకు ఎన్నిసార్లు చెప్పాను దూరంగా ఉండమని అంటే, బావా కొన్ని రోజుల్లో మన పెళ్ళి, అప్పుడు కూడా నన్ను టచ్ చేయవా, నిన్ను చేసుకుంటున్నానని ఎవరు చెప్పారే నీకు, నాకు పెళ్ళని ముందు నాకు పెళ్ళని ముందు నా రూమ్ నుండి వెళ్ళు అని గట్టిగా అరుస్తాడు. అరుపు ఇల్లు మొత్తం రీసౌండ్ వచ్చేలా ఉంటుంది. డోర్ ఓపెన్ చేసి ఉండడంతో కంగారుగా మహాలక్ష్మి గారు విక్రమ్ గదివైపు వస్తూ, ఏమైందిరా ఎందుకు అంతలా అరుస్తున్నావంటే, మమ్మీ తనని నా గదిలో నుండి ఎందుకు పంపించావు నా గదికి, నీకు ఎన్నిసార్లు చెప్పాలి తనకి దూరంగా ఉండమని అంటే, అదేంట్రా అలా అంటావు, మొన్న మీ మేనత్త వచ్చింది, మీ డాడీతో మాట్లాడింది, నువ్వు వచ్చిన తర్వాత
ఈ విషయం మాట్లాడతానని అన్నారు అని అంటే ఏ విషయం మమ్మీ అని రెండు చేతులు ప్యాంట్లో పెట్టుకుని విక్రమ్ సీరియస్గా అడుగుతూ ఉంటాడు. అదేరా లవ్లీకి నీకు పెళ్లి గురించి అని మహాలక్ష్మి గారు అనడంతో నేను చేసుకుంటా అని నీకు చెప్పానా మమ్మీ ఎప్పుడైనా అని విక్రమ్ సూటిగా అనడంతో అలా కాదురా, నువ్వు ఎవరినైనా ప్రేమించావా, నీకు ప్రేమ అంటేనే ఇష్టం లేదు, మరి ఎవరినైనా పెళ్లి చేసుకోవాలి కదా. మమ్మీ స్టాప్ ఇట్, ఇది నేను డాడీతో మాట్లాడతా, ముందు ఇద్దరు కూడా బయటికి వెళ్ళండి అని నాకు చిరాగ్గా ఉంది అని చెప్పి ఇద్దరిని కూడా బయటికి పంపేసి డోర్ లాక్ చేసుకుంటూ ఉంటాడు విక్రమ్. అలా కాదురా, నువ్వెవరినైనా ప్రేమించావా, నీకు ప్రేమ అంటేనే ఇష్టం లేదు, మరి ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎవరినైనా పెళ్లి చేసుకోవాలి కదా. మమ్మీ స్టాప్ ఇట్, ఇది నేను డాడీతో మాట్లాడతా, ముందు ఇద్దరు బయటికి వెళ్ళండి, నాకు చిరాగ్గా ఉంది అని చెప్పి ఇద్దరిని కూడా బయటికి పంపించేసి డోర్ లాక్ చేసుకుంటాడు విక్రమ్. విక్రమ్కి ఆ గదిలో అసలు ఉండబుద్ధి కాలేదు. సీతని మురళితో చూడడంతో చిరాగ్గా అనిపించడంతో ఇక ఇంటికి రాగానే ఈ లవ్లీ ఒకటి అని విసుక్కుంటూనే మరొకసారి ఫ్రెష్ అప్ అయి నేరుగా యశ్వంత్కి ఫోన్ చేస్తూ వెళ్తూ ఉంటాడు. ఏమైందిరా, ఇప్పుడే కదా వచ్చాము, మళ్ళీ ఎక్కడికి అని యశ్వంత్ అడగడంతో తర్వాత చెప్తా, బయటికి రారా అని విక్రమ్ తన కారు తీసుకుని యశ్వంత్ ఇంటి ముందు ఆపి యశ్వంత్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. యశ్వంత్ బుద్ధిగా విక్రమ్ కారులో కూర్చుని ఏమైందిరా, ఎందుకు అలా ఉన్నావు అని అడిగితే ఏమీ లేదురా, పద ఫ్లాట్కి వెళ్దాం అని ఇద్దరు కూడా ఫ్లాట్కి వెళ్తారు. ఏమైంది, ఎందుకంత వీడు మూడి డిస్టర్బ్ అయింది అని అనుకుంటూ ఉంటాడు యశ్వంత్. విక్రమ్ ఎదురుగా విక్రమ్ యశ్వంత్ ఇద్దరు కూడా ఆఫీస్ వర్క్ లోన్లీగా గడపాలన్న ఫ్లాట్లో ఎక్కువగా ఉంటారు. ఫ్లాట్కి వెళ్లే ముందు వాళ్ళకి కావాల్సినవి కూడా తీసుకుని నేరుగా ఫ్లాట్కి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత అది ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంచడానికి ఆల్రెడీ అక్కడ మేడి పెట్టి ఉండడంతో నీట్గా అనిపించడంతో ఒక్కసారిగా గాలి గట్టిగా ఊపిరి పీల్చుకుని వదిలి పదరా బావా అని ఇద్దరు కూడా హాల్లోకి సిట్టింగ్ అయితే ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఏమైందిరా సడన్గా ఎలా అని యశ్వంత్ అడిగితే లవ్లీతో జరిగింది చెప్తాడు విక్రమ్. కరెక్టే కదా బావా, తప్పేముంది అని యశ్వంత్ అంటే ఒక్క పంచ్ ఒక్కటే యశ్వంత్కి ఇవ్వడంతో ఒరే నీ అబ్బా ఏమైందిరా, పేగులు లోపల సాల్సా చేస్తున్నాయి, ఇంత గట్టిగా కొట్టాలా, అంతా అనరాని మాట నేనేమన్నారా అని కడుపు మీద చేయి పట్టుకొని కష్టంగా యశ్వంత్ ఒక్కొక్క మాట మాట్లాడితే మరి కాదా ఏంట్రా, ఆ పెంట మొహాన్ని నేను చేసుకోవాలా, అది చూసావా ఎలా ఉందో ఎప్పుడైనా అంటే చూసారా చాలా బాగుంది అంటే నీ మొహానికి అందరూ బాగుంటారులే పో వెదవా అని చెప్పి విక్రమ్ తన బాటిల్ తీసుకుని తాగుతూ ఉంటాడు. బావా నువ్వు పో అన్నా పోలేనురా, ఇక్కడ బీరు ఉంది కదా ఇది తాగుతూ ఉంటా, అసలు నీ ప్రాబ్లం ఏంట్రా, పెళ్ళైతే ఎప్పటికైనా చేసుకోవాలి కదా, అదే నీ మరదలు అనుకో, నీ కాళ్ళ దగ్గర నువ్వు అనుకున్నట్టే చెప్పిన మాట వింటూ పడుంటుంది, నీ గురించి పూర్తిగా తెలుసు కాబట్టి మరి అంతలో ఎందుకు నీకు చిరాకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు అని యశ్వంత్ అంటాడు. అదంతా ఇప్పుడు వద్దురా, ఆ టాపిక్కే నువ్వు మాట్లాడుకు అని తన బీర్ బాటిల్ తాగుతూ ఉంటాడు. అసలు వీడు బాధ ఏంటి, నిజంగా సీతని ఇష్టపడుతున్నాడా, అలా అంటే వీడికి ఈగో ఏం కావాలి ఒప్పుకోడు, సరే చూద్దాం అని యశ్వంత్ నెమ్మదిగా విక్రమ్ని చూస్తూ తాగుతూ ఉంటాడు. జయరాం గారు ఇంటికి రాగానే మహాలక్ష్మి జరిగిందంతా చెప్తూ ఉంటుంది. మేనకోడలి వాచిన బొగ్గని చూస్తూ ఏమైంది వీడికి, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అనుకుంటూనే విక్రమ్కి వెంటనే తన గదిలోనికి వెళ్ళి కాల్ చేస్తూ ఉంటాడు. 1-2 సార్లు చేసినా కూడా ఫోన్ లిఫ్ట్ చేయడు విక్రమ్. ఏమైంది వీడికి, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని జయరాం గారు ఫోన్ అక్కడ పెట్టి ఫ్రెష్ అయ్యి బయటికి వస్తారు. మామయ్య చూసారా, నేను మీ కొడుకు ఎలా కొట్టారో, అంతలా నేనేం తప్పు అన్నాను మామయ్య, మీరే కదా అన్నారు మా ఇద్దరికి పెళ్లి చేస్తారని, అదే విషయం బావకి చెప్పా నా చూడండి చంప ఎంతలా వాచింది, ఇప్పటికీ తగ్గలేదు అని ఏడుస్తూ ఉంటుంది. నేను ఒకసారి మాట్లాడతారా, నువ్వు కంగారు పడకు అని మేనకోడాలి వాదార్చి విక్రమ్ ఎందుకు ఇలా చేస్తున్నాడా అని ఆలోచనలో పడుతూ ఉంటాడు. ఏమోనండి వాడు బిహేవ్ చూస్తే నాకెందుకో భయంగా ఉంది, మొండితనంతో వాడి లైఫ్ పాడు చేసుకుంటాడేమో అని నాకు అనిపిస్తుంది అంటే విక్రమ్ మరీ అంత చిన్నపిల్లాడేం కాదు, లేనిపోని భయాలు నువ్వు పెట్టుకోకు, నేను చూసుకుంటా అన్నా కదా అని జయరాం గారు ఇద్దరికి కూడా వాదార్పు మాటలు చెప్తూ ఉంటారు. లవ్లీ నెమ్మదిగా డిన్నర్ కూడా పూర్తి చేసి ఇక తన గదిలోనికి వెళ్ళి జరిగిందంతా వాళ్ళ అమ్మకి చెప్తూ ఉంటుంది. ఏంటి అంత జరిగిందా, నేను పొద్దున్నే వస్తాను అని చెప్పి వాళ్ళ అమ్మ అనడంతో హా మమ్మీ అని కాసేపు వాళ్ళు మాట్లాడి ఫోన్ పెట్టేస్తారు. విక్రమ్ వాళ్ళు వచ్చేటప్పుడు ఫుడ్ కూడా తేవడంతో కాస్త తిని ఎవరి గదికి వాళ్ళు వెళ్ళిపోతారు. విక్రమ్ ఆలోచనలు సీత చుట్టే తిరుగుతూ ఉన్నాయి. రాక్షసి ఇంతలా డిస్టర్బ్ చేస్తుంది, చెప్తా దాని పని అనుకుంటూనే అలసిన శరీరానికి విశ్రాంతి ఇస్తాడు విక్రమ్.
పొద్దున్నే విక్రమ్ వాళ్ళ మేనత్త పద్మిని వచ్చి ఇంట్లో రణరంగం చేస్తూ ఉంటుంది. అప్పటికి జయరాం గారు ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయి ఉండడంతో చెల్లెలు చేసే వీరంగాన్ని చూస్తూ తల పట్టుకుని సోఫాలో సెటిల్ అయిపోతాడు. విక్రమ్ గారు మహాలక్ష్మి గారు మాత్రం ఆడపడుచుకి మర్యాదలు చేస్తూ ఉంటే, ఎందుకు ఈ మర్యాదలు? నా కూతుర్ని కోడలుగా చేస్తారా చేయరా చెప్పండి, అప్పటి వరకు నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోనని ఒక జ్యూస్ తాగుతూ చెప్తూ ఉంటుంది. పక్కనుండే లవ్లీ మమ్మీ తాగనని చెప్పి ఇలా తాగుతావా ఏంటి అని అంటే, నువ్వు ఉండవే ముందు అని తనని గదిమి, చెప్పన్నయ్యా నువ్వు నాకు మాట ఇచ్చావు కదా, నా కూతుర్ని నీ కొడుక్కిచ్చి పెళ్లి చేస్తానని. వాడు ఎందుకు దాన్ని బొగ్గు వాచేలా కొట్టాడు? అది వాడిని అడిగేస్తా. ఈ మాట ఏదో తేలితే కానీ ఇక్కడ నుండి నేను కదలను, నువ్వు కూడా ఎక్కడికి వెళ్ళకు అని చెప్పి నట్టింట్లో భీష్మించుకుని కూర్చుంటుంది పద్మిని. జయరాం గారు వెంటనే విక్రమ్కి కాల్ చేస్తూ ఉంటారు. అప్పటి వరకు ఇంకా నిద్రపోతూ ఉన్న విక్రమ్ పదే పదే తన ఫోన్ మోగుతూ ఉండడంతో నెమ్మదిగా పక్కనున్న మొబైల్ తీసుకుని హలో అని మత్తుగా పలికేసరికి విక్రమ్, హాఫ్ అన్ అవర్లో నువ్వు ఇంట్లో ఉండాలి అని చెప్పి జయరాం గారు ఫోన్ పెట్టేస్తారు. ఏమైంది అనే లోపే ఫోన్ కట్ అవ్వడంతో, ఏమైంది ఇంత అర్జెంటుగా రమ్మంటున్నారు అని త్వరగా ఫ్రెష్ అయ్యి యశ్వంత్ను కూడా లేపి ఇద్దరు కూడా ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళేసరికి హాల్లో కనిపించిన మేనత్తను చూసిన విక్రమ్కి మ్యాటర్ అర్థమవడంతో ఏమీ పట్టించుకోకుండా అతను తన గదిలోనికి వెళ్ళబోతూ ఉంటే, ఆగరా, ఇక్కడ నీ కోసం ఇంతమంది ఎదురు చూస్తున్నా అత్త ఉంది, పోనీ బాగున్నావా లేదని కూడా అడగవా అంటే, ఇప్పుడు ఏమైంది, ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటాడు అసహనంగా. విసుక్కుంటేనే విక్రమ్, ఎందుకంటావేంట్రా, నా కూతుర్ని చేసుకుంటానని నాన్న నాకు మాట ఇచ్చాడు, నువ్వేమో దాన్ని ముట్టుకోవడానికి కూడా నువ్వు ఒప్పుకోవట్లేదు. కూతుర్ని చేసుకుంటావో చేసుకోవో చెప్పు అంటే, చేసుకోను అని రెండు చేతులు కూడా పాకెట్లో పెట్టుకొని సింపుల్గా చెప్తాడు విక్రమ్. అలా ఎలారా, ఎవరైనా ప్రేమించావా? లేదు, నేను ఎవరిని ప్రేమించలేదు. అలా అని నీ కూతుర్ని చేసుకోను, నాకు నచ్చిన అమ్మాయిని నేను చేసుకుంటాను, ఇక్కడితో ఈ మ్యాటర్ ఎండ్ అవ్వాలి. ఇంతకంటే ఎక్కువ మాట్లాడడం నాకు ఇష్టం లేదు. మీరు మీ అన్నయ్య వాళ్ళ ఇంటికి వస్తే ఇకనైనా మీకు నచ్చినవి తీసుకుని వెళ్ళండి, అంతేగాని నా మీద పెత్తనం చేయాలని చూడకండి, సరేనా అని పద్ధతిగా చెప్పి అంతే పద్ధతిగా వెళ్ళిపోతాడు విక్రమ్. చూసావా అన్నయ్య, వాడు ఎలా మాట్లాడుతున్నాడు? నీ కొడుకు చాలా పెద్దవాడైపోయాడు. వాడు పుట్టినప్పుడు నా అల్లుడు పుట్టాడని సంబరపడి ఊరంతా ముక్కున వేలేసుకునేలా స్వీట్లు పంచిన నేను చిన్నప్పుడు అత్త అనుకుని నా చుట్టే తిరిగేవాడు. ఇప్పుడు పెద్దవాడే అయిపోయి నేను కనరాకుండా పోయాను అని ముక్కు చీదుకుంటూ ఇక గారాలు పోతూ ఉంటుంది. కొడుకు సంగతి తెలిసిందే కాబట్టి ఇక చెల్లికి చెప్పలేక కొడుక్కి చెప్పలేక మౌనంగా ఉంటారు జయరాం గారు. అంటే, అన్నయ్య నీ మౌనం నీ కొడుక్కి మాటలు సమర్థిస్తున్నావా? అందుకే నువ్వు ఏమీ నాకు చెప్పడం లేదా అంటే, నెమ్మదిగా నేను మాట్లాడతారా? ఇప్పుడు వాడు ఎందుకు ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, ఇప్పుడు అడిగినా కూడా ఏమీ చెప్పడు అని అంటాడు. ఏంటో నా కూతురికి బావంటే ఎంత ఇష్టమో నీకు తెలియదా అన్నయ్య? అది చిన్నప్పటి నుండి బావ మీద ప్రాణాలు పెట్టుకొని ఎన్ని సంబంధాలు వచ్చినా కూడా వద్దని ఉంది. విక్రమ్కి నా అల్లుడు అవుతాడని అనుకునే కదా ఇలా మాట్లాడతారని నేను అనుకోలేదు అని పద్మ అంటుంది. సరే పద్మ, చాలు, ఇప్పటికీ చాలా లేట్ అయ్యింది, బ్రేక్ఫాస్ట్ చేద్దాము అని అంటే, మీ ఇంట్లో నేనేమి తినను అన్నయ్య అని అంటుంది. సరేరా, రారా, నేను మాట్లాడతానని అన్నాను కదా అని చెప్పి జయరాం గారు నెమ్మదిగా పద్మిని తీసుకుని అక్కడి నుండి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తారు. ఇక రాధి అలాగే లవ్లీ ఇద్దరు కూడా జరిగేదంతా చూస్తూ ఉంటారు తప్ప ఒక విక్రమ్ కోపం గురించి తెలిసి ఒక్క మాట కూడా మాట్లాడరు. వాళ్ళు కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి అయితే వెళ్ళి కూర్చోవడంతో, సరే అన్నయ్య, మీ కూతురునైనా నా కొడుక్కి ఇస్తావా లేదా? అది కూడా నీ కొడుకులా నేను చేసుకొని అంటుందేమో, అడగండి, అది ఇంకా చిన్నపిల్లరా, చదువుకుంటుంది కదా అని జయరాం గారు అంటారు. ఏం చిన్నపిల్ల అన్నయ్య, ఈ ఇయర్ పెళ్లి చేయవా? పెళ్ళి అయిన తర్వాత చదవద్దని ఎప్పుడైనా నేను అంటానా? నువ్వేమంటావో చెప్పు, నా కొడుక్కి ఏం తక్కువ, డాక్టర్, పైగా బాగా సంపాదిస్తున్నాడు అని పద్మ జయరాం గారిని అడిగితే, అది తన ఇష్టం, తర్వాత మాట్లాడతా, ఇప్పుడు వద్దు అని చెప్పి జయరాం గారు అక్కడితో టాపిక్ కట్ చేసి మహాలక్ష్మి వడ్డించిన టిఫిన్ అయితే తింటూ ఉంటారు. పద్మిని సడన్గా తన పెళ్లి మ్యాటర్ తెచ్చేసరికి ఒక్కసారిగా రాధ గతుక్కుమంటుంది. ఏం చెప్పాలో తెలియక తండ్రి ఏమంటాడో అని తండ్రి వైపే చూస్తూ ఉండడంతో రాధ ఇబ్బందిని గమనించిన జయరాం గారు తర్వాత మాట్లాడతాం అని పద్మినితో చెప్పేస్తాడు. జయరాం తండ్రి అలా చెప్పగానే రాధ కాస్త ఊపిరి పీల్చుకుంటుంది. కానీ పెళ్ళి అనేసరికి కాస్త టెన్షన్గా అనిపించి బ్రేక్ఫాస్ట్ కూడా పెద్దగా తినక తండ్రి ఉన్నంత వరకు అటు ఇటు కెతికి వెళ్ళగానే తన గదిలోకి వెళ్ళిపోతుంది.
ఇది ఈరోజు ఎపిసోడ్ అండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. బై ఫ్రెండ్స్.